మీరు తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు నార్త్ సౌత్ డివైడ్ అని, అసలు సౌత్లోనే బీజేపీ ఎక్కడా లేదని, అసలు అధికారంలోకి రావడం కాదు కదా, రేపు పునర్విభజన జరిగితే, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ లాంటి పార్టీలు చెప్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పునర్విభజన జరగాల్సిందే. ఒక పార్లమెంటు ఒక జిల్లాగా ఉండాలా, ఒక జిల్లానే ఒక పార్లమెంట్గా ఉండాలా. ఆ పార్లమెంట్లో ఎన్ని కాన్స్టిట్యున్సీ ఉండాలో అవన్నీ జిల్లాల్లోనే ఉండాలి, కానీ అవి పునర్విభజన చేయాలి. ఒక మండలం 3 జిల్లాల్లో, ఒక కాన్స్టిట్యున్సీ 3 డిస్టిక్లో, ఒక కాన్స్టిట్యున్సీ 3 పార్లమెంట్లో, ఇలాంటి పరిస్థితిలో ఉంది. అది కాకుండా రాష్ట్రము దేశం మొత్తం మీద ఒక పార్లమెంటు ఒక జిల్లా, ఎన్ని జిల్లాలు ఉంటాయో అన్ని పార్లమెంట్లు, ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఒక పార్లమెంట్లో ఉండాలో డిసైడ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక కలెక్టర్ ఉంటాడు, ఓ ఎంపీ ఉంటాడు, ఓ ఎమ్మెల్యేలు ఉంటారు, అక్కడనే జిల్లా ఎస్పీ ఉంటారు. అది దేర్ అండ్ దెన్ సమస్య పరిష్కారం అవుతుంది. ఏ మీటింగ్కి ఎవరు పోవాలో, ఎవరి మీటింగ్కి ఎవరు అటెండ్ కావాలని అర్థం కాని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో తయారు చేసి పెట్టారు. కాబట్టి పునర్విభజన జరగాలి. ఇక రెండోది, మీరు అన్నట్టు బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో లేదు అని అంటున్నారు. ఇప్పుడు కేరళకి నుంచి వద్దాం, కేరళ తీసుకుందాం. కేరళలో లెఫ్టిస్టులు కాంగ్రెస్లు ఎంత చేయాలనో అంత నష్టం చేశారు. వారు చేసిన పాపాలకు ఉపద్రవాలు కూడా వస్తున్నాయి. ఇవాళ అక్కడ ఉన్నట్టు చదువుకున్న యువత కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ బీజేపీ సైడ్ ఆలోచిస్తున్నారు. అభివృద్ధి లేదు అనేది. దానికి ఒక ఎంపీ కూడా గెలిచారు, సెంట్రల్ మినిస్టర్ కూడా అయ్యారు. కేరళలో ఆరంభం మొదలైంది. తమిళనాడుకి వచ్చేసరికి గత 40, 50, 60 సంవత్సరాలుగా అన్నా డిఎంకే 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 అన్నా డిఎంకే అన్నా డిఎంకే డిఎంకే అనుకుంటూ చూస్తూనే వచ్చారు. ఏం చేశారో కూడా తెలుసు. కానీ తమిళుల గౌరవాన్ని గుర్తించినటువంటి మోడీ గారు బనారస్ యూనివర్సిటీలో తమిళ పీఠాన్ని పెట్టారు. అంటే తమిళులకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. వారణాసిలో తమిళ పీఠాన్ని పెట్టాల్సిన అవసరం లేదు, కానీ పెట్టారు. తమిళనాడుకి ఎన్ని పనుల మీద ఎన్నిసార్లు పోయారో కూడా గుర్తించవచ్చు. ఇవాళ తమిళనాడులో ప్రతి ఒక్కరూ బీజేపీ వైపు చూస్తున్నారు. స్టాలిన్ అనే వ్యక్తి మొన్న అవకాశం రావచ్చు, కాదనేది లేదు. అంటే అన్నా డిఎంకే వాక్యూమ్ని, స్పేస్ని బీజేపీ ఆక్రమించబోతుంది. 100% ఆక్రమిస్తుంది. అక్కడ కూడా బీజేపీ వచ్చే అవకాశం ఉంది. అన్నామలై గారు అన్నారని కాదు, అది నిజం, అది జరగబోయేదే చెప్తున్నాం. ఇకపోతే కర్ణాటకలో ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ చేసినాం, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్ట్రక్చర్ ఉంది. సరే, 1-2 చిన్న పొరపాట్ల వల్ల అక్కడ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. తిరిగి మహారాష్ట్రలో ఎట్లయితే వచ్చిందో ఇక్కడ కూడా వచ్చేస్తుంది. ఇక మిగిలింది తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఒకటైతే నడుస్తూ ఉంది. ఇకపోతే తెలంగాణలో కళ్ళ దగ్గర వరకు వచ్చినటువంటి విజయం కొన్ని తప్పుల వల్ల దూరమైంది తప్ప, విజయానికి దూరంగా ఏం లేము. ఇవాళ ఆ విజయము ఎక్కడ తప్పు జరిగింది, ఏమి చేసినాము, ఎందుకు అయింది అనేది అందరికీ తెలిసింది. ఇప్పుడు పర్సనల్ ఎజెండా ఎవరికి లేదు. ప్రభుత్వం వస్తుంది, ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు.